అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశంలోనే అతిపెద్ద స్కామ్ పై కూడా నిన్న బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇందులో దేశంలో ఉన్నటువంటి బడా కాంట్రాక్టర్ల యొక్క పాత్ర ఉంది. ఒకవైపు ఆర్బీఐని కానివ్వండి, అటు ఉన్నటువంటి ఆర్బీఐ కింద ఉన్నటువంటి బ్యాంకులను గ్యారంటీలు ఇచ్చి ఎక్కడైతే మనుగడ లేనటువంటి సంస్థల నుంచి విదేశాల బ్యాంకులకు తీసుకొచ్చి ఇక్కడ ఒకవైపు దానికి సంబంధించి గ్యారంటీలు ఇస్తున్నటువంటి దాని మీద కూడా మహేశ్వర్ రెడ్డి నిన్న గలమిప్పారు. మనతో పాటు ప్రస్తుతం మహేశ్వర్ రెడ్డి ఆయనకు సంబంధించి ఒక్కసారి అయిన మాటల్లోనే మరి ఎవరెవరు ఉన్నారు అందులో ఆ స్కామ్కి సంబంధించి, ఏ విధంగా స్కామ్కు కూడా ఒకవైపు కూడా ప్రారంభం అనేది కూడా తెరపడింది, ఆ దానికి సంబంధించి కూడా తెరదించారని దానిపై ఒక్కసారి ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. మహేశ్వర్ రెడ్డి గారు, మీరు నిన్న యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించి కూడా సంచలన విషయాలు బయటపెట్టారు. దానికి సంబంధించి ఇంకా మీ దగ్గర ఎవరెవరు ఉన్నారు ఈ లిస్ట్లో ఒక్కసారి చెప్తారా? చూడండి, ఇది యూరో ఎగ్జిమ్ బ్యాంక్ అనేది ఒక ఫేక్ ఫైనాన్స్ కంపెనీ సెంట్ లూసియా అనే ఒక దీవిలో ఒక దేశంలో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒక చిన్న కంపెనీ. దాని వర్త్ 8 కోట్ల రూపాయలు. మన భారతదేశ ప్రస్తుత డబ్బుతో పోల్చుకుంటే 8-8.5 కోట్లకు మించి ఉండదు. అది మరి ఆ దేశంలో కూడా రిజిస్టర్ కాలేదు. అది ఇంగ్లాండ్ దేశ లాకి సంబంధించి రిజిస్ట్రేషన్ ఉందని, మళ్ళీ అక్కడ పోటీ ఫెడరల్ బ్యాంక్ తోటి కూడా అసోసియేట్ కాలేదు. ఫెడరల్ బ్యాంక్ లాస్కి కూడా అది ఎక్కడ కూడా సంబంధం లేనటువంటి బ్యాంక్. అది ఒక రకంగా ఫేక్. అటువంటి ఫేక్ కంపెనీ అదొక భారతదేశంలో ఒక ఆర్బీఐ గైడ్లైన్స్ ఉంటాయి. భారతదేశంలో ఏదైనా కంపెనీ ఇక్కడ ఒక ఫైనాన్స్ లావాదేవీలు చేయాలంటే, అదొక ఫైనాన్స్ కంపెనీ కానివ్వండి, లేకపోతే ఒక బ్యాంక్ కానివ్వండి, కోఆపరేటివ్ బ్యాంక్ కానివ్వండి, షెడ్యూల్ బ్యాంక్ కానివ్వండి, నేషనలైజ్డ్ బ్యాంక్ కానివ్వండి, దీనికి ఒక నామ్స్ ఉంటాయి. ఆ బ్యాంక్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారమే పనిచేయాలి. ఇప్పుడు ఆర్బీఐ గైడ్లైన్స్లో ఇప్పుడు చాలా కోఆపరేటివ్ బ్యాంక్స్, మనము అర్బన్ బ్యాంక్స్ కానీ, రూరల్ బ్యాంక్స్ కానీ, కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ, షెడ్యూల్డ్ బ్యాంక్స్ అండ్ నేషనలైజ్డ్ బ్యాంక్స్. ఇప్పుడు షెడ్యూల్డ్ బ్యాంక్స్ అండ్ నేషనల్ బ్యాంక్స్ ఆర్ ద ఓన్లీ బ్యాంక్స్ విచ్ ఆర్ ఎలిజిబుల్ టు గివ్ గ్యారంటీస్, బ్యాంక్ గ్యారంటీస్. బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలంటే అదొక ఆర్బీఐ రికగ్నైజ్ చేసేటటువంటి ఒక షెడ్యూల్డ్ బ్యాంక్ కానీ ఒక నేషనలైజ్డ్ బ్యాంక్ మాత్రమే బ్యాంక్ గ్యారంటీస్ ఇవ్వచ్చు. ఇప్పుడు కాంట్రాక్టర్స్ ఏదైనా వర్క్ చేయాలా, ఒక 100 కోట్లు 1000 కోట్లు వర్క్ చేయాలంటే దానికి 1000 కోట్ల రూపాయలకు ఒక బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సి వస్తే అప్పుడు ఒక 25% క్యాష్ డిపాజిట్ చేసుకొని మిగిలిన దానికి ఆస్తి మార్టిగేజ్ చేసేసుకొని బ్యాంక్ గ్యారంటీస్ అనేది ఇస్తారు. ఎందుకంటే సపోజ్ ఇక్కడ ఎవరన్నా డిఫాల్ట్ అయిపోతే అప్పుడు ఈ బ్యాంక్ గ్యారంటీని వాళ్ళు లిక్విడేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు బ్యాంక్ లయబుల్ ఉంటుంది. ఇప్పుడు ఏ బ్యాంక్ అయితే అది బ్యాంక్ గ్యారంటీ ఇస్తుందో ఆ బ్యాంక్ లయబుల్ ఉంటుంది. ఆ బ్యాంక్ అప్పుడు వెంటనే వీళ్ళు కట్టినప్పుడు పక్షంలో బ్యాంక్ కట్టేసి వీళ్ళ దగ్గర రికవరీ చేస్తుంది. దిస్ ఈజ్ యాక్చువల్లీ ద ప్రొసీజర్. కానీ ఎక్కడో లూసియాలో ఉన్నటువంటి బ్యాంకు ఒక సర్టిఫికేషన్ ఇస్తే భారతదేశంలో ఒక ఎస్బీఐ నుంచి ఒక లెటర్, ఆ లెటర్ కూడా ఏమంటారు, ఆ లెటర్ కూడా ఈ బ్యాంక్ గ్యారెంటీ గురించి నేను అడ్వైజ్ చేస్తూ ఉన్నాను ఎవరికైతే వీళ్ళు అడ్రస్ చేస్తున్నారో వాళ్ళకి. We confirm the authenticity and genuinity of the bank guarantee. అంటే నేను దీని గురించి నేను జెన్యూన్ ఉన్నది, అథెంటికేషను జెన్యూన్గా ఉందని చెప్తూనే ఐ హియర్ బై అడ్వైజ్ వితౌట్ ఎనీ రిస్క్ ఫ్రమ్ అవర్ సైడ్ అండ్ లయబిలిటీ ఫ్రమ్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ అవర్ సైడ్. నా రెస్పాన్సిబుల్ లేదు, నా రిస్క్ లేదు, కానీ నేను అడ్వైజ్ చేస్తున్నాను బ్యాంక్ గ్యారంటీ గురించి. నువ్వెట్లా అడ్వైజ్ చేస్తావు బ్యాంక్ గ్యారంటీ గురించి? నీకేం అధికారం ఉన్నది? నీకు అధికారము ఒకటి బ్యాంక్ గ్యారంటీ గురించి నువ్వు సర్టిఫికేషన్ చేయడానికి నువ్వు ఏజెంటు కాదు, ఏజెన్సీ కాదు, నువ్వేమన్నా ఆర్బీఐ ఏజెంట్ కాదు. అండ్ నువ్వు ఆ సర్టిఫికేషన్ గురించి నువ్వు బ్యాంక్ గ్యారంటీ నువ్వు అథెంటికేషన్ ఇవ్వాలంటే నువ్వు బ్యాంక్ గ్యారంటీ ఇష్యూ చేయాలి. నువ్వు బ్యాంక్ గ్యారంటీ ఇష్యూ చేస్తలేవు, నువ్వు రిస్క్ తీసుకుంటలేవు, ఒక లెటర్ ఇస్తున్నావు. ఆ లెటర్ని తీసుకుపోయేసి వీళ్ళు బ్యాంక్ గ్యారంటీ అని చెప్పేసి 1000 కోట్ల రూపాయలు మరి మార్కెట్లో నుంచి బ్యాంక్ గ్యారంటీస్ కింద పెట్టేసి మరి పనులు చేసుకుంటే రేపు ఆ పనులు ఇన్కంప్లీట్ అయిన రోజు ఒకవేళ వీళ్ళంతా కూడా దీన్ని లిక్విడేట్ చేయాలంటే అంత ఫేక్. అంటే ఈ రకంగా ప్రభుత్వాలను, రాష్ట్ర ప్రభుత్వాలని, కేంద్ర ప్రభుత్వాన్ని, వాటికి సంబంధించినటువంటి ఏజెన్సీస్ని ఈ రకంగా మోసం చేసి కొంతమంది అధికారులతో కుమ్మక్కై
ఇలాంటి ఫేక్ గ్యారంటీలతోటి వీళ్ళు వేల కోట్ల రూపాయలు కుంభకోణం చేసే తరుణంలో ఈ రాష్ట్రానికి చెందినటువంటి ఒక రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇతర రాష్ట్రాల్లో మరి ఇలాంటి ఇదే ఫేక్ కంపెనీకి చెందిన యూరో ఎగ్జిమ్ బ్యాంక్కి చెందినటువంటి బ్యాంక్ గ్యారంటీని పెట్టి అక్కడ వర్కులు తీసుకొని గత ప్రభుత్వంలో వర్కులు తీసేసుకొని వాళ్ళు ఈ రకంగా మరి ప్రభుత్వాన్ని మోసం చేశారు. ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా ప్రభుత్వాన్ని మోసం చేసి ఫేక్ గ్యారంటీలతోటి ఆయన కంపెనీ పనిచేస్తున్న సందర్భంగా ఆయన మంత్రిగా కొనసాగే అధికారం హక్కు ఆయనకు ఉన్నదని అడుగుతున్నాం. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీలో అవినీతి ఎదుర్కొంటున్నటువంటి మంత్రులు ఇలాంటి ఫేక్ గ్యారంటీలతోటి వైట్ కాలర్ అఫెన్సెస్ చేసేటువంటి మంత్రులు ఇలాంటి వైట్ కాలర్ అఫెన్సెస్ని చేసి ఈ రకంగా మోసం చేస్తూ ఈరోజు రాష్ట్ర మంత్రులుగా కొనసాగుతున్నటువంటి మంత్రులను బర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ఈరోజు చిన్న చిన్న అఫెన్సెస్ చేసిన వాళ్ళ మీద ఎంతో పెద్ద చర్యలు తీసుకునేటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఇంత పెద్ద ఆర్థిక నేరం చేసినటువంటి పాల్పడినటువంటి ఒక వ్యక్తిని ఈరోజు తన మంత్రివర్గంలో కొనసాగించుకుంటూ నీతులు పలికేటువంటి ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పాలి అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇంకా ఎవరు లేరా? ఎందుకంటే మీరు చాలామంది కాంట్రాక్టర్లు కానీ రాష్ట్రానికి చెందినటువంటి ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నారంటారు. పొంగులేటికి సంబంధించి కూడా మనం మాట్లాడుకుంటే పొంగులేటి ముందు తను వ్యాపారవేత్త అంటే ముందు బిజినెస్ మ్యాన్, ఆ తర్వాతనే మంత్రి అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి ఇంకా ఇతర వ్యక్తులు ఎవరు ఉన్నారు? మీ దగ్గర చాలా లిస్ట్ ఉందన్నారు, వాళ్ళకి సంబంధించి ఇంకెవరెవరు ఉన్నారు? చూడండి, చాలా కంపెనీస్ దీంట్లో ఉన్నాయి. ఈ కంపెనీస్లో ఈ లిస్టులో నేను మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మొదట నేను టార్గెట్ చేయడానికి వెనుక కారణం ఏంటంటే బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక మంత్రి ఈ రకంగా మోసం చేయడం, ప్రజల్ని ప్రభుత్వాన్ని మోసం చేసినటువంటి వ్యక్తి ఈరోజు మంత్రిగా కొనసాగే అధికారం హక్కు లేదనేది ఒకటైతే, నవయుగ, మెగా లాంటి ఎన్నో కంపెనీస్ ఇదే కంపెనీకి చెందినటువంటి ఫేక్ బ్యాంక్ గ్యారంటీని వాడుకున్న సంగతి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా నేను ఆధారాలతో ముందు పెడతాను. ఆధారాలతో సహా నేను మళ్ళీ ఇది ఎందుకంటే ఈ ఒక్క రోజుతోటి ఇది అయ్యేది కాదు, ఇది చాలా పెద్ద ఇష్యూ. నేను డెఫినెట్గా దీన్ని సిబిఐ ఎంక్వైరీ జరగాలని దీన్ని కేంద్ర ప్రభుత్వంతో నేను మాట్లాడతాను. అవసరమైతే నేను అమిత్ షా గారిని పర్సనల్గా కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి మరి దీని మీద ఖచ్చితంగా మరి ఒక సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పేసి న్యాయ పోరాటం కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అదే మాదిరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నటువంటి ఈ మంత్రి గారిని మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఏ రకంగా కొనసాగిస్తూ ఉన్నదో, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నదో ముఖ్యమంత్రి గారు తప్పకుండా ప్రజానీకానికి చెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉందని తెలియజేస్తున్నారు. రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఒకవైపు మంత్రి ఉన్నాడు కాబట్టి కవర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్, మీరు అన్నటువంటి మెగా కానివ్వండి, నవయుగ్ కానీ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? వీళ్ళు అధికారులు ఏమైనా మేనేజ్ చేస్తారు, లేకపోతే ఉన్నటువంటి నాయకులను మేనేజ్ చేస్తున్నారు? ఎట్లా మేనేజ్ చేసి ఇవన్నీ సర్వైవ్ అవుతున్నారు? చూడండి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలలో, కేంద్ర ప్రభుత్వాలలో, ఆర్గనైజేషన్లో వాళ్ళు చేసేటువంటి కాంట్రాక్టర్లో ఆ ఒక్క అధికారిని కళ్ళు కప్పి చేయడమో, లేకుంటే మేనేజ్ చేయడమో, లేకుంటే ఏదో ఒక రకంగా మాయ చేయడమో, వాళ్ళ మోడస్ ఆపరేండి ఏదైనా కూడా ఈరోజు మోసం చేసే కంపెనీలు, మోసం చేయబడుతున్నటువంటి ఆర్గనైజేషన్లు ఈరోజు కళ్ళు తెరిచేటువంటి సమయం వచ్చింది. ఈరోజు మోసపోయినటువంటి రాష్ట్రాలు కానీ, ఆర్గనైజేషన్స్ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటువంటి అంశాలు బయటకు వచ్చినప్పుడు వెంటనే దాని మీద మరి చర్యలు తీసుకొని దాని మీద ప్రోబ్ చేసి దాని మీద ఎంక్వైరీ చేసి ఇవన్నీ రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాల మీద ఉన్నది. సరే, కాంట్రాక్టర్ అంటారా, వారికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మోసం చేయడానికి వారు రెడీగా ఉంటారు. మెగా అవినీతితో పాటు మీరు గతంలో కూడా మెగా మీద అవినీతి, కాళేశ్వరం అన్నిటి మీద ఉన్నారు, ఇందులో కూడా ఉన్నారు స్కామ్లు. అటువంటి కాంట్రాక్టర్కే తిరిగి ఇస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో చాలాసార్లు చాలా అంశాల మీద మాట్లాడడం జరిగింది. మరి చాలా అంశాల మీద మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళకే కాంట్రాక్ట్ ఇవ్వడం వెనుక నేను గతంలో మాట్లాడిన సంగతి వాస్తవమే. మరి దాని మీద క్లారిఫికేషన్ మరి ఇప్పటివరకు ఇవ్వలేదు. రేపు అసెంబ్లీలో ఈ అంశం తప్పకుండా మాట్లాడతాం. మెగా మీద కానీ ఖచ్చితంగా లేవనెత్తారు అసెంబ్లీలో? అన్ని అంశాలు తప్పకుండా లేవనెత్తారు. ఎందుకు, భారతీయ జనతా పార్టీ ఉన్నదే
మేము ఇలాంటి అవినీతి అంశాల మీద, అక్రమాల మీద, ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేయడానికి మేము ఉన్నాం. తప్పకుండా మేము పోరాటం చేస్తాం. తప్పకుండా అన్ని అంశాలు చర్చిస్తాం. థ్యాంక్ యూ. ఇది అసలు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం లేనటువంటి కేవలం 8 కోట్లకు సంబంధించి కూడా వర్తున్నటువంటి బ్యాంకు కూడా ఒకవైపు ఏ విధంగా దాన్ని రికగ్నైజ్ చేసి గ్యారంటీగా కూడా ఒకవైపు పెట్టుకొని కాంట్రాక్టర్లు ఇస్తారని ఒకవైపు ప్రశ్నిస్తున్నారు. మరోపక్క ఎవరైతే అవినీతిలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో నవయుగ కానీ మెగా కానివ్వండి, అలాగే ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కంపెనీ లాంటివి కూడా ఈ బ్యాంకు షూరిటీలు పెట్టి ఒకవైపు లోన్ తీసుకున్నారు, వాటికి సంబంధించి గ్యారంటీలు పెట్టాయి. కాబట్టి ఏ విధంగా ఇస్తారు వాటన్నిటిపైన కూడా అసెంబ్లీలో ఖచ్చితంగా కూడా లేవనెత్తి బీజేపీ తరఫున కూడా ఒకవైపు కూడా వీటి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా కేంద్ర నాయకత్వంతో కూడా మాట్లాడి ఖచ్చితంగా కేంద్ర నాయకత్వాన్ని విజ్ఞప్తి చేస్తానని చెప్పి కూడా బీజేఎల్పీ నేత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ పరశురామ్తో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.